ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. టీటీడీ ఈవోను మార్చిన తర్వాత తిరుమలలో గతంలో ఉన్న అవకతవకలను సరిచేస్తున్నారు. ఈ టైంలోనే శ్రీవారి దర్శనం, వసతికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. దర్శనం గదులకు సంబంధించి దళారులు భక్తులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ రంగంలోకి దిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోని సేవల్లో దళారుల ప్రమేయం లేకుండా మరింత పారదర్శకంగా వ్యవహరించనుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే భక్తులకు నేరుగా దర్శనం, గదులు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ శివ. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే మాత్రం తిరుమల నుంచి ఒక ప్రక్షాళన అయితే ప్రారంభమైంది అనేసి తెలిసింది. దాని తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహకుడిగా ఉన్నటువంటి ఆ పోస్టును కూడా భర్తీ చేసి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా తొలగించడం తర్వాత కొత్త ఈవో వచ్చిన తర్వాత కూడా తిరుమలలో అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి మార్పులు అయితే జరిగినాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఏవైతే జరిగిందో వాటిని అన్నింటినీ కూడా అవకతవకల మీద అయితే మాత్రం ఈవో అయితే సమీక్షిస్తున్నారు. వాటిని సమీక్షించి కూడా వాటి వెనకాల ఏమేమి ఉంది, ఏంటి జరుగుతుంది అనేసి కూడా సమీక్షించిన తర్వాత దాన్ని అంతా సరిదిద్దుతున్నటువంటి క్రమంలోనే ఈ మధ్యలో ఒక తిరుమలకు సంబంధించి మాత్రం కరెంటు బుకింగ్ లో ఒకే మొబైల్ నంబర్ తో పాటుగా చాలా వరకు గదులు బుక్ అవ్వడం, ఒకే ఈమెయిల్ ఐడితో పాటుగా SSD టోకన్స్ లాగిన్ కావడం, ఇవంతా కూడా గమనించినటువంటి టీటీడీ ఈవో అయితే మాత్రం ఇక మీదట కూడా రూములు అయితే ఎలాగో ఫేస్ రిజిగ్నేషన్ తో ఎలా తీసుకుంటున్నారో అలాగే కూడా ఇప్పుడు రాబోయేటువంటి భక్తులంతా కూడా దళారులను ఉపయోగించకుండా డైరెక్ట్ గా వారికి దర్శనం పొందేలాగా ఫేస్ రిజిగ్నేషన్ తో పాటుగా వచ్చే విధంగా అయితే మాత్రం చర్యలు అయితే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి అయితే ఇంతకు ముందుగా అయితే మాత్రం ఒకే మొబైల్ నంబర్ తో పాటు ఒకే ఈమెయిల్ ఐడితో పాటు వారి మాత్రమే ఇలాగా చాలా గదులు కానీ 300 రూపీస్ దర్శనం కానీ ఇవంతా కూడా తీసుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక డిప్ ఎలాగైతే ఉంటారో ఆ డిప్పులు తీసుకునే దానికి కూడా ఒకే నంబర్ తో రిజిస్టర్ అవ్వడం, ఇవంతా కూడా ఈ యొక్క దళారీలు చేస్తున్నటువంటి పనిని గుర్తించి డైరెక్ట్ గా భక్తులకు మాత్రమే సంబంధించి వారి ఫేస్ రిజిగ్నేషన్ తో వారి ఐడి ప్రూఫ్ తోనే డైరెక్ట్ గా వచ్చే విధంగా అయితే మాత్రం చర్యలు అయితే చేపడుతున్నారు. ఇదంతా కూడా ఈవో అయితే వీటిని ఈ యొక్క ప్రాసెస్ అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో కూడా ఆధార్ సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్షించారు. ఆ ఆధార్ కు సంబంధించినటువంటి అధికారుల్ని టీటీడీ సంబంధించినటువంటి ఈవో పరీక్షించి వారితో పాటుగా ఈ యొక్క ఆధార్ సంబంధించినటువంటి కేసు రిజిగ్నేషన్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అయితే తీసుకోబోతుంది. దీంతో పాటుగానే ఒక ఆధార్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా టీటీడీ దగ్గర అయితే ఉండబోతుంది. దీంతో నేరుగా అయితే మాత్రం భక్తుల యొక్క ఫేస్ రిజిగ్నేషన్ తో మాత్రమే డైరెక్ట్ గా దర్శనానికి వెళ్లే విధంగా అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. అంటే ఇప్పటి వరకు అయితే మాత్రం ఒకే నంబర్ తో పాటుగా చాలా రూములు తీసుకోవడం, ఈ యొక్క దర్శనాలు అయితే రిజిస్టర్ చేసుకోవడం ఇలాంటి అయితే జరిగింది. ఇక మీదటి నుంచి మాత్రం అలా ఉండేటువంటి ఛాన్స్ అయితే మాత్రం చాలా వరకు అయితే తగ్గిపోతుంది. దీంతో మధ్యవర్తిగా ఉన్నటువంటి దళారీలు అయితే మాత్రం ఏరువేతకి అయితే మాత్రం ఇదొక పునాదిగా అయితే మాత్రం చెప్పుకోవచ్చు. ఇక అయితే నరేష్, ఈవెన్ డిప్ విషయంలో కూడా, ఎలక్ట్రానిక్ డిప్ విషయంలో కూడా అక్రమాలు జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఏ రకంగా దళారులు అక్రమాలు చేయగలిగారు? దానికి సంబంధించి ఏమైనా టీటీడీ వివరణ ఇచ్చిందా? అంటే శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కువగా అయితే మాత్రం ఒక ఈజీగా వెళ్ళేటువంటి దర్శనానికి వెళ్ళేటువంటి మార్గంలో అని ఈ యొక్క దళారీలు అయితే నమ్మైతే మోసపోతా ఉన్నారు. దీనికైనా ఎక్కువగా అంటే అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్ కాకుండా చాలా వెబ్సైట్లు కూడా పుట్టుకురావడంతో పాటుగా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిని చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈవో అయితే మాత్రం ఈ యొక్క ఫేస్ రిజిగ్నేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టాలి అనేసి మాత్రం చూస్తున్నారు. దీంతో అంటే గత ప్రభుత్వం చూసుకుంటే మాత్రం ఇలాంటివి చాలా వరకు జరిగాయి. చాలా వెబ్సైట్లు అయితే కూడా వచ్చాయి, వాటిని కూడా క్లోజ్ చేసామనేసి కూడా ఈవో అయితే చెప్పారు. సో ఈ యొక్క ఆధార్ సంబంధించినటువంటి ముఖ్య అధికారులతో మాట్లాడి వారి యొక్క డేటా మొత్తం కూడా ఈ యొక్క టీటీడీ తీసుకొని అధికారికంగా వచ్చేటువంటి భక్తులు దళారీలతో పాటుగా మమేకం కాకుండా డైరెక్ట్ గా వచ్చే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టేదానికి ఈ యొక్క ఈవో అయితే ఈ యొక్క చర్యలు అయితే చేపట్టాడు. సో డైరెక్ట్ గా వచ్చేటువంటి భక్తులైతే మాత్రం
వారి యొక్క ఫేస్ రిజిగ్నేషన్ తో అక్కడ స్కాన్ అయిన తర్వాత నేరుగా కూడా దర్శనానికి వెళ్లే విధంగా అయితే చూస్తున్నారు. ఒక టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన వచ్చే ఒక క్లారిటీ ఇచ్చారు. ఒకే నంబర్ పైన చాలా వరకు అంటే ఒక ఏడాదికి సంబంధించి అయితే మాత్రం ఇన్ని లిమిట్స్ అనేసి ఉంటుంది. ఆ లిమిట్స్ దాటిన తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క భక్తుడికి సంబంధించి అయితే మాత్రం రిజెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఒకవేళ దళారీలు ఒకే ఈమెయిల్ ఐడి మీద కానీ ఒకే నంబర్ మీద కానీ పదే కానీ చేస్తుంటే మాత్రం వాళ్ళు రిజెక్ట్ అయ్యే విధంగా కూడా చేస్తున్నారు. అలాగే ఫేస్ రిజిగ్నేషన్ కూడా ఖచ్చితంగా తీసుకునే విధంగా కూడా ఈసారి చర్యలు అయితే చేపడుతుంది శివ. ఓకే నరేష్, థ్యాంక్ యూ.